సమంత డైవర్స్ తీసుకుందంటే, సమంత జాతకం, నాగ చైతన్య జాతకం నేను చెప్పినట్టే జరిగిందని వేణుస్వామి గారు అనౌన్స్ చేశారు. ఇట్లా చాలా మంది కేసీఆర్ జాతకం మేము చెప్పామని అలా అని ఇలా అని చూపించేస్తూ అంటే ఉంటారు. వాళ్ళు ఫేక్ అమ్మా. దే వాంట్ పబ్లిక్ అటెన్షన్. ఓహ్! అలాగా పబ్లిక్ ని మోసం చేసి వీళ్ళకి బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నారు. నిజమైన జ్యోతిష్కులు యాజ్ పర్ శాస్త్రం మాట్లాడకూడదమ్మా. మీరొస్తేనే మీకే కొన్ని విషయాలు మాకు చెప్తానికి అధికారం లేదు. అలాంటిది పబ్లిక్ గా మైకులు పెట్టి వీడియోల ముందు ఒకళ్ళ జాతకం చెప్పే అధికారం లేదమ్మా. ఇప్పుడు నీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ కన్సెంట్, మన దగ్గర డేటా రూల్స్ ఉంటాయమ్మా, అది వైలేషన్ కిందే వస్తుంది లీగల్ గా. సో మీ పర్సనల్ డేటా వితౌట్ యువర్ పర్మిషన్ ఐ హ్యావ్ నో రైట్ టు ప్రొజెక్ట్ ఆన్ ద టీవీస్ ఆర్ మీడియాస్. మీరు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు లీగల్ గా క్లెయిమ్ చేస్తే యూ హ్యావ్ టు ఆన్సరబుల్ అమ్మా. మన దగ్గర ఇంకా లీగాలిటీ సిస్టమ్ ఇంకా ప్రాపర్ గా రాకపోవటం వల్ల ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇది ఒక విషయంలో కాదు కదమ్మా, అన్ని విషయాల్లో చాలా మన వాళ్ళందరూ కూడా మూర్ఖంగానే బిహేవ్ చేస్తున్నారు. సో కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క దాంట్లో మారాలమ్మా. ఈ మాట్లాడేది, ఆలోచన పద్ధతి ప్రతి ఒక్క దాంట్లో మారాలి. అంటే ఈ రోజు నేను ఫేమస్ అవడం కోసం ఏమైనా చేసేయచ్చు. ఏదో మనకి ఇంటర్నల్ గా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటదమ్మా. ఇప్పుడు ఆయన మీరు చెప్పిన పేరు ఉన్నది, ఆయనకి 4 పరిచయాలు ఉండుంటాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతుందంటే సరే ఇప్పుడే వీడియో చేసి పెడదాము, రేపు విడిపోయారు అనుకో అది నాకు ఫేమ్ అవుతుంది అని కూడా పెట్టేయచ్చమ్మా. సో ఇట్లా చాలా రకాలు చేయొచ్చు. ఆయనే ఆ రోజున కూడా ఈవెన్ రామ్ చరణ్ గారు పాప పుట్టినప్పుడు కూడా ఆయన వీడియో పెట్టాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం రెస్పాండ్ అయ్యాను 2 years బ్యాక్. అసలు నేను ఎప్పుడు నా వీడియో చూస్తే పబ్లిక్ గా ఒక పర్సనాలిటీ గురించి కానీ ఒకళ్ళ గురించి కానీ అది ఎక్కడ వీడియో ఉండదమ్మా. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఆస్ట్రాలజీ చెప్తున్నాను. సో నేను అందులో ప్రాపర్ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని. బట్ ఈ రోజు వరకు నాది ఒక్క వీడియో ఉండదు ఎవరి గురించి. ఎందుకు ఉండదు అంటే ధర్మాన్ని కట్టుబడి ఉన్నాం, శాస్త్రాన్ని ఫాలో అవుతున్నాం. ఆ ఒక్క వీడియో కూడా ఎందుకు పెట్టాను అంటే ఆయన మరీ చాలా బ్యాడ్ గా పెట్టేశాడు. ఇంకా నెక్స్ట్ లేరు, అది లేరు, ఇది లేరు అని పెడితే అప్పుడు ఒక్కసారి పెట్టాను నేను. అది కూడా ఇంకా ఫ్యాన్స్ కోసం పెట్టాను నేను. ఓకే. సో మనకి ఎప్పుడు కూడానమ్మా ఒకళ్ళ కన్సెంట్ లేకుండా, ఒకళ్ళు ఇది లేకుండా ఎప్పుడు కూడా ఎవరిది కూడా బయట పెట్టే అధికారం ఎవరికి లేదమ్మా. ఎవరి గురించి మాట్లాడే అధికారం లేదు.